సో మాది వచ్చేసి రాలో అగ్రోజెనెటిక్స్ కంపెనీ అండి. ఇది వచ్చేసి వరి నాటు వేసే మిషన్ రాలో కంపెనీ 4 వరుసలది. ఇందులో 2 రకాలు ఉంటాయి, 6 సార్లది ఉంటది, 4 సార్లది ఉంటది. మామూలుగా మనము కూలి వాళ్ళతోనే వేసిన దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎలా అంటే మనకి నార్మల్ గానైతేనేమో కూలి వాళ్ళతోనైతేనేమో మామూలుగా భూమిలో కూడా పోసుకొని నాటు వేసుకుంటాము. దీనికైతేనేమో పాలిథిన్ కవర్ మీద పోసుకొని నాటు వేసుకోవాలి. దీనికి ఎట్లాంటి ఖర్చు ఉండదు. లేబర్స్ తో వేసిన దానికంటే దీనికి చాలా ఖర్చు తక్కువ ఉంటది. ఎకరానికి 200 రూపాయలతోని ఎకరం వరి నాటు వేసుకోవచ్చు. 2 మనుషులు ఉంటే సరిపోతుంది, ఒకరు నారని చేయడానికి, ఒకరు మిషన్ ఆపరేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో లేబర్ స్టార్టేజ్ అనేది రైతులకు ఎక్కువగా ఏర్పడింది కాబట్టి మిషన్ తో నాటు వేసుకుంటే అనుకున్న సమయానికి నాటు వేసుకోవచ్చు. ఖర్చు తప్పుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. మళ్ళీ కూలి వల్ల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పుతుంది, అనుకున్న సమయానికి నాటు వేసుకోవచ్చు. దీనికి అంటే మామూలుగా మనము లేబర్స్ తో వేసింది అయితేనేమో ముదిన నారు నాటు వేస్తారు, మిషన్ తో అయితేనేమో 15 నుంచి 25 రోజుల లోపు నాటు వేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు సులువుగా నాటు వేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. कंपनी टूलटेक पैकिंग एंड प्रोडक्ट हैदराबाद गांधीनगर बालानगर में है। मैं कंपनी का सर्विस इंजीनियर है। ये फुली ऑटोमेटिक पाउच पैकिंग मशीन एंड वाटर ट्रीटमेंट प्लांट मिल्क प्लांट मैन्युफैक्चरिंग करता है। ये पैकिंग मशीन 200 ml टू 1 लीटर एंड वाटर ट्रीटमेंट प्लांट यानी वाटर ट्रीटमेंट प्लांट, ऑटोमेटिक बॉटल फिलिंग मशीन, मिल्क पैकिंग मशीन, क्रीम सेपरेटर, ऑयल पैकिंग मशीन, पूरा ऑल ओवर पैकेजिंग मशीन हम लोग मैन्युफैक्चरिंग करता हूँ सर। ओके, थैंक यू। ఆపరేటెడ్ పవర్ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్. సో ఇదేంటిదంటే మెయిన్లీ మనకు డీజిల్ ఇంజిన్ లేదా పెట్రోల్ ఇంజిన్ తోటి మనకు పవర్ టిల్లర్స్ కానీ లేదా పవర్ వీడర్స్ కానీ వర్క్ చేస్తూ ఉంటాయి. బట్ స్పెషల్లీ మేము ఇప్పుడు డిజైన్ చేయడం ఎట్లా అంటే బ్యాటరీస్ తోటి రన్ అవుతుంది అనమాట, వితౌట్ ఎనీ ఫ్యూయల్ కన్సంప్షన్. సో మేము 4 బ్యాటరీస్ యూజ్ చేసినాం. సో ఈ 4 బ్యాటరీస్ నుంచి మనకు పవర్ వస్తుంది. ఈ పవర్ మనం లైక్ ప్లాంటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా టిలేజ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే స్ప్రేయర్ అయినా వాడచ్చు. సో ఈ 4 బ్యాటరీస్ నుంచి మనకు పవర్ వస్తుంది మెయిన్ వీల్స్ రొటేట్ అవ్వడానికి. ప్లస్ అలాగే ఈ చిన్న మోటార్ ఉంది మనకు పవర్ స్ప్రేయర్ది. ఈ పవర్ స్ప్రేయర్కి మనకు చిన్న 12 వోల్ట్ చిన్న బ్యాటరీ ఒకటి యూజ్ చేస్తున్నాం. సో మెయిన్లీ ఇది కాన్సెప్ట్ దీంట్లో. ఇది ఓన్లీ ఒక 4 బ్యాటరీస్ తోటి కాకుండా మనకు దీన్ని సోలార్ ప్యానెల్ నుంచి కూడా మనం పవర్ తీసుకొని రన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి టోటల్ కాస్ట్ అరౌండ్ 60,000 to 70,000 లోపు రావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఇది మార్కెట్లోకి రావాలంటే ఇంకొక 1 year పట్టచ్చు, మోస్ట్లీ 1 year వరకు పట్టచ్చు. डेली खाना खा के डेली वेजिटेबल कट करके इसमें डाल दें. डेली मॉइस्चर आल्सो pour them some water. Okay, light water, थोड़ा वाटर. Yes. को भी रूफ टॉप गार्डनिंग, नर्सरी गार्डनिंग के लिए यूज कर रहे हैं। ये अलग अलग पीसेस अलग अलग प्लांट्स के लिए अलग अलग रखा है। ये वाला दोनों में लो ईसी हाई ईसी, ये वेजिटेबल फ्रूट्स के लिए, ये वाला बस स्ट्रॉबेरी ब्लूबेरी के लिए, ये वाला ऑर्चिड फ्लेवर्स के लिए। ये दोनों भी मिक्सिंग है, डिपेंड्स ऑन कस्टमर, वी कैन प्रोवाइड दिस वन। वो अभी इसमें पानी डाला है तो ऐसा खुल जाएगा। वो बैग भी मिलते हैं, ग्रो बैग भी मिलते हैं। ग्रो बैग में 6 प्लांटर ज़्यादा है, 2 प्लांटर 4 प्लांटर भी मिलते हैं। ఉమాపతి కోకోనట్ హైబ్రిడ్ సెంటర్ తమిళనాడు తిరుపూర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చిండామండ ఈడ స్టాల్ కు. మన వెరైటీ నేమ్ చూస్తుంటే రామ్ గంగా. ఇది డ్వార్ఫ్ ఇంటూ టాల్ హైబ్రిడ్ కోకోనట్ ప్లాంట్ అంట. ఇది మీరు 3rd year నుండి ఈల్డ్ ఎత్తుకోవచ్చు. మీరు మల్టీపర్పస్ గా నీళ్ళకి, తెంకాయలకు, అనేక సమృద్ధి అటు ఎట్టకవంతాలు యూజ్ చేసుకోవచ్చు. ఇది చూస్తుంటే పెరగదు హైట్. 3rd year ఈల్డ్ వచ్చేది గ్రౌండ్ లెవెల్ దగ్గరనే ఈల్డ్ వచ్చేసు. మీకు ఇది దీంట్లో 2 కలర్స్ ఉంది, గ్రీన్ అండ్ లైట్ బ్రౌన్. ఒక సంవత్సరానికి మీరు 250 నట్స్ నుండి 350 నట్స్ దాకా ఎత్తుకోవచ్చుండ. అండ్ ఇది వచ్చి చూస్తుంటే ఆల్ టైప్ ఆఫ్ సాయిల్స్, క్లైమాటిక్ కండిషన్ కానీ వెల్ సూటెడ్ అంట.
మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆంధ్రాలో చూస్తుంట మోర్ దెన్ 500 ఫార్మర్స్ ఆల్రెడీ మన ప్లాంట్స్ పెట్టింటారంట. ఆల్ ఓవర్ ఇండియా మేము సప్లైస్ చేసుకుంటామంట. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మెన్యూర్ ఆల్సో. ఈ మెన్యూర్ చూస్తుంట మనము కోకోనట్ ప్లాంట్స్ గా మాత్రం రేకంట స్టార్టింగ్ ఫ్రమ్ టెర్రస్ గార్డెనింగ్ వీ కెన్ గో ఫర్ ఫీల్డ్ క్రాప్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మాది డ్రోగో డ్రోన్స్ అని మాదాపూర్ లో లొకేట్ అయి ఉంది మా కంపెనీ. సో మా కంపెనీ మీకు 2 మోడల్స్ ఆఫ్ డ్రోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటేమో కృషి 2.0 అండ్ ఇంకోటి వచ్చేసి కృషి 3 Pro. సో ఈ మోడల్లో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ తోటి ఇది 2 acres వరకు కవర్ చేయగలదు. అండ్ ఆ మోడల్ వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ తోటి అది 5 acres అయితే కవర్ చేయగలదు గైస్. అండ్ ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే దాంట్లో ఎక్స్టర్నల్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. లైక్ ఆబ్స్టకల్ సెన్సార్ అండ్ టెరైన్ రేడార్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరా కూడా ఉంటుంది. సో ఆబ్స్టకల్ సెన్సార్ ఏంటంటే పొలాల్లో ఏదైనా కొమ్మలు చెట్లు లేదంటే ఏదైనా కరెంట్ తీగలు వచ్చినా 10 meters డిస్టెన్స్ లోనే అది డిటెక్ట్ చేసి ఆపేస్తుంది అక్కడే డ్రోన్ ని, ఫార్వర్డ్ కి మూవ్ అవ్వనియదు. అండ్ టెరైన్ రేడార్ అనేది కింద ల్యాండ్ ని సెన్స్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది. అండ్ యూఆర్ ఆల్సో హ్యావింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరా. మీకు ఇచ్చే రిమోట్ కంట్రోలర్ లో ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ లో మీరు డ్రోన్ ఎటువైపు వెళ్తుంది అని లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. That is the remote control. Yeah, this is the remote controller, and for that one, that is the remote controller. And what is the cost? So this cost 4 lakhs. Dini cost vachesi 4 lakhs. Dani cost vachesi 5 lakhs, sir. Okay, government is giving any subsidy anything for the So farmers? subsidy farmers, recently Narendra Modi has released a new scheme called Namo Didi. So in that there is a scheme called Drone Didi scheme. హాయ్ అండి, నా పేరు ఆరిఫ్. మేము మిత్రా కంపెనీలో జోనల్ సేల్స్ మేనేజర్ని. మేము ఎక్స్పోలో వచ్చేసి ఆటోమేటిక్ ఎయిర్ బ్లాస్ట్ టెక్నాలజీతో మిస్ట్ బ్లోవర్ పెట్టాము. సో మిత్రా కంపెనీ నాసిక్లో ఉంది. అక్కడ నుంచి మా ప్లాంట్లో మషిన్స్ రెడీ అవుతాయి. ఇది ఒక ఇటాలియన్ టెక్నాలజీ మషిన్, అసెంబుల్డ్ ఇన్ నాసిక్. అండ్ ఈ మిషన్ వచ్చేసి మెయిన్గా తోటలకి లైక్ బత్తాయి తోట, మామిడి తోట, పొమోగ్రానైట్ ఇట్లాంటి ఆర్చర్డ్, హార్టికల్చర్ ఆర్చర్డ్ క్రాప్స్కి స్పెషలైజ్డ్ డిజైన్డ్ మషిన్ అండి. సో దీంట్లో మీకు ఈ మిషన్తో మెయిన్ ఫార్మర్కి యూజ్ ఏంటంటే కెమికల్ సేవ్ 30% అవుతుంది, టైం సేవ్ అవుతుంది, లేబర్ లేకుండా మీరు స్ప్రే చేసుకోవచ్చు. మెయిన్గా మీకు ఈ మిషన్తో వచ్చేసి 100% మేనేజ్మెంట్ జరుగుతుంది. పెస్ట్ కంట్రోల్ కానీ, ఫర్టిలైజర్ స్ప్రేయింగ్స్ కానీ, మీరు ఏదైతే ఫార్మర్ మీ ఫామ్కి చేయాలనుకుంటున్నారో ఆ మేనేజ్మెంట్ 100% అవుతుంది. ఎందుకంటే ఈ మిషన్తోని 100% కవరేజ్ సిస్టమ్ ఉంటుంది. సో అండ్ ఇందులో మేము బాస్కెట్ మిక్సర్ ఇస్తాము, అంటే మిక్సింగ్ ఏం అవసరం లేదు ఫార్మర్కి. ప్లస్ ఇటాలియన్ ఇంపోర్టెడ్ ఉడార్ కంపెనీ పంప్ ఇస్తున్నాము. అది డైఫ్రామ్ పంప్ వస్తుంది. ఆల్మోస్ట్ 20 years వరకు దాని లైఫ్ ఉంటుంది. అండ్ కంట్రోలర్ వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ కంట్రోలర్. ఇది కూడా ఇంపోర్టెడ్ కంట్రోలరే, ఇటలీ నుంచి వస్తుంది. సో ట్రాక్టర్కి అటాచ్ చేసి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే 10 hours జరిగే వర్క్ ఆల్మోస్ట్ ఒక 1.5 hours మీరు ఫార్మర్ వర్క్ చేసుకోవచ్చు స్ప్రేయింగ్ సిస్టంలో. అండ్ ఇది గవర్నమెంట్ సబ్సిడీస్ అవైలబుల్లో ఇప్పుడు చాలా స్టేట్స్లో ఉన్నాయి. సెంట్రల్ లెవెల్లో కిసాన్ సబ్సిడీ అవైలబుల్లో ఉంది, మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఫార్మర్ మెయిన్ యూజ్ ఏంటి అంటే ఆర్చర్డ్స్లో మీరు చేసే కెమికల్ మేనేజ్మెంట్ కానీ, పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కానీ 100% మీ మొక్కకు రావాలి. అండ్ మా కంపెనీ ప్రత్యేకత ఏంటంటే బెస్ట్ సర్వీస్, బెస్ట్ మిషన్, బెస్ట్ ప్రైస్, ఈ 3 మేము ఎన్షూర్ చేస్తున్నాము. డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము, డోర్ స్టెప్ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఇస్తాము. అండ్ మిషన్ కూడా మీకు ఒకసారి మిషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే 15 to 20 years వరకు మీరు మళ్ళీ ఒక స్ప్రేయింగ్ సిస్టమ్ కోసం ఫోకస్ చేసే అవసరం లేదు. అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది మిషన్. కాస్ట్ ఎంత అంటే సార్ ఇది వచ్చేసి స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ మ్యాంగో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 5,90,000. అంటే దీంట్లో 712 mm డయామీటర్ ఫ్యాన్ వస్తుంది. జిఆర్పి మెటీరియల్తో రెడీ అయి ఉంటుంది. ఇది ప్లాస్టిక్ కానీ, ఫైబర్ కానీ, లేకపోతే అల్యూమినియం కానీ అట్లాంటి ఫ్యాన్ కాదు. గ్లాస్ రీఎన్ఫోర్స్డ్ పాలీప్రొపిలెన్ ఫ్యాన్ ఇది. సో
ఆ మెటీరియల్ తో రెడీ అవుతుంది కాబట్టి 20 years వరకు దీని యాంగిల్, ఫ్యాన్ యాంగిల్ అనేది చేంజ్ అవ్వదు. సో డే 1 ఎలా అయితే అవుట్పుట్ ఉంటుందో మీకు 15 to 20 years కూడా ఆ ఎయిర్ అవుట్పుట్ అనేది అట్లా ఉంటుంది. సో అండ్ నాజిల్ వచ్చేసి అరాగ్ నాజిల్స్ వస్తాయండి, ఇటలీ ఇంపోర్టెడ్ నాజిల్స్. ఇందులో 14 నాజిల్స్ వస్తాయి అండ్ 4 హ్యాండ్ గన్స్ వస్తాయి, అసెంబుల్డ్ హ్యాండ్ గన్స్. ఇవి అన్ని కలిపి ఈ స్ప్రేయింగ్ సిస్టమ్ లో నడుస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 35 feet వరకు కవర్ అవుతుంది. మ్యాంగో ఫార్మర్స్ కి అయితే 100% సూటబుల్ మిషన్. దీని కాస్ట్ వచ్చేసి 5,90,000 రూపీస్ ఉందండి కస్టమర్ కి. అది స్మాలర్ వర్షన్. అది స్మాలర్ వర్షన్. అది గ్రౌండ్ క్రాప్స్ కి, లైక్ ఫీల్డ్ క్రాప్స్ కి, లైక్ కాటన్, చిల్లీ, ఐ మీన్ ఇంకా గ్రౌండ్ నట్ క్రాప్, కాటన్ క్రాప్, చిల్లీ క్రాప్, ప్యాడీ, దీనికి యూజ్ అవుతుంది. సో ఇది ఎలా అంటే మీరు ట్రాక్టర్ మౌంటెడ్ 400 లీటర్ ట్యాంక్ తో వస్తుంది. ట్రాక్టర్ మౌంట్ చేసుకొని మీరు ఒక దగ్గర పెట్టుకొని ట్రాక్టర్ PTO ఆపరేటెడ్ తోని మీరు ఆ పైప్స్ ద్వారా, హోస్ ద్వారా మీరు స్ప్రే చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న గన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే అది 2-way అడ్జస్టబుల్ గన్. ఒకటి ఫ్లవర్ టైప్ లో, ఐ మీన్ మిస్ట్ టైప్ లో స్ప్రే అవుతుంది, ఒకటి స్ట్రోక్ టైప్ లో స్ప్రే అవుతుంది. 15 to 20 feet వరకు కూడా కవర్ అయిపోతుంది. में उसमें ड्रोन, रिमोट, बैटरी, चार्जर सब मिलकर टाइम 60 to 75 minutes, 1 घंटा फुल चार्ज हो जाता है. एक बैटरी में 3 एकड़ मिनिमम काम कर सकते हैं. तो आपको कंटिन्यूस काम करना है तो 4 बैटरी से लगाना पड़ेगा, तो 12 एकड़ कर पाएंगे एक राउंड में. बीच में आफ्टरनून को गर्मी होता है, हवा भी होता है, तो इसलिए चार्जिंग पे बैठाते. शाम को फिर से 12 एकड़, यानी 4 बैटरी से 25 एकड़ तक काम कर सकते हैं हम एक दिन. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.